కృష్ణమ్మకు గోదావరికి తోడవరమ్మ ఇదే సీరియల్లో పాట కామెంట్ చేయండి. కృష్ణమ్మ సినిమా చూస్తాను భయ్య. సత్యదేవ్ అంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్. ఆయన బ్లఫ్ మాస్టర్ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు. కృష్ణమ్మ సినిమా ప్రెజెంటర్ వచ్చేసి మన కొరటాల శివ గారు భయ్య. అదే మన మిర్చి దేవరా మూవీ డైరెక్టర్. ట్రైలర్ కూడా నచ్చింది నాకు. కొంచెం ఇంటెన్స్ ఫిల్మ్ అనిపించింది. ఇంటెన్స్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఫస్ట్ కృష్ణమ్మ మూవీ చూడడానికి వెళ్ళిపోయాను. సరే, ఇప్పుడు కృష్ణమ్మ మూవీ ఎలా ఉంది, దాని మీద ఏం టమాటోస్ ఇస్తాను చూదా. మూవీ చాలా షాకింగ్ సీన్ తో ఓపెన్ అవుతుంది భయ్య. మస్తు తీసారు ఆ సీన్ అనిపించింది. విజయవాడ నారో స్ట్రీట్స్ ని బాగా చూపించారు డైరెక్టర్ గారు. థ్యాంక్ఫుల్లీ మూవీ మొత్తం విజయవాడలోనే షూట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆథెంటిసిటీ కనిపిస్తుంది. డైలాగ్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో బాగున్నాయి భయ్య. హీరోయిన్స్ వీక్ గా ఉన్నారు భయ్య ఈ సినిమాలో. అంటే బాడీ పరంగా కాదు, పర్ఫార్మెన్స్ పరంగా. డబ్బింగ్ కూడా బాగాలేదు ఒక హీరోయిన్ అయితే. ఆమె బాడీ లాంగ్వేజ్ బాడీకి ఆ వాయిస్కి సెట్ అవ్వట్లేదు భయ్య అసలు. సత్యదేవ్ గారి బాడీ లాంగ్వేజ్ ఇంకా బెజవాడ స్లాంగ్ మస్తు సెట్ అయింది దానికి. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇంకా మెజారిటీ ఆఫ్ ద ఆర్టిస్ట్ కొత్తోళ్ళు భయ్య. సో ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి చాలా ఈజీ అయిపోయింది. ఏసీపీ సుబుద్ధి అనే క్యారెక్టర్ ఉంటుంది భయ్య సినిమాలో. ఆయన యాక్టింగ్ బాగా అనిపించింది నాకు. ఆయన డబ్బింగ్ కూడా చాలా యాప్ట్గా ఉంది. కానీ కృష్ణమ్మ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే సాంగ్స్ బ్యాడ్గా ఉన్నాయి భయ్య. ఎట్ టైమ్స్ షార్ట్ ఫిల్మ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఓ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరుకున్న నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. హీరో ఈ సినిమాలో రాంగ్ కేసుకి లోపలికి వెళ్తాడు భయ్య. తర్వాత రియలైజ్ అవుతాడు ఆయన ఎంత పెద్ద కేసులో ఇరుక్కున్నాడని. జైలు నుంచి బయటకు ఎలా వస్తాడు, అసలు జైల్లోకి ఎందుకు వెళ్ళాడు, జైలు నుంచి బయటకు వచ్చాక ఏం జరుగుతుంది అనేదే సినిమా. ఈ స్టోరీ చాలా సినిమాల్లో చూసుంటాం కదా మనం. స్టోరీ రెగ్యులర్గా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ దాని ట్రీట్మెంట్ ఇంకా ప్రెజెంటేషనే రొటీన్గా ఉంటే ప్రాబ్లం అవుతుంది. అన్ఫార్చునేట్లీ కృష్ణమ్మతో కూడా అదే ప్రాబ్లం. సప్తసాగరాలు దాటి ఇంకా కొన్ని వేరే సినిమాలు కూడా ఇదే స్టోరీతో ఉంటుంది, కానీ వాటి ప్రెజెంటేషన్ ఇంకా ట్రీట్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. అందుకే ఆ సినిమాలు చూడగలిగాం. అన్ఫార్చునేట్లీ కృష్ణమ్మ వెరీ ప్రిడిక్టబుల్ మూవీ భయ్య. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.95 టమాటోస్ భయ్య. చూడండి మీరు సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కోసం కృష్ణమ్మ, కానీ డెఫినెట్లీ సత్యదేవ్ క్యాలిబర్కి తగ్గ సినిమా కాదు ఇది. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే మీరే టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.